బ్రేకింగ్ న్యూస్. కారు ప్రమాదంలో తల్లి ఇద్దరు పిల్లల మృతి ఘటనపై కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రవీణ్ తన భార్య కుమారి ఇద్దరు పిల్లలను పథకం ప్రకారమే చంపి కారు ప్రమాదంగా చిత్రీకరించారని ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి మార్చురి వద్ద ఆందోళనకు దిగారు. ప్రవీణ్ కొద్ది రోజులుగా కేరళకు చెందిన ఓ యువతితో వివాహేతర సంబంధం పెట్టుకుని కుమారిని వేధిస్తున్నాడని ఆరోపిస్తున్నారు. వారికి కుమారి పిల్లలు అడ్డంకిగా ఉన్నారని హత్య చేశాడని అనుమానిస్తున్నారు. బాధిత కుటుంబీకులు బంధువులు ఆసుపత్రి వద్దకు భారీగా చేరుకున్నారు. ప్రమాద సమయంలో కుమారి ఇద్దరు పిల్లల శరీరంపై ఎలాంటి గాయాలు లేకపోవడంతో అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గతంలో కట్నం కోసం వేధించాడని అంటున్నారు. కొద్ది రోజులుగా గొడవలు జరుగుతున్నాయని, ఆ కారణంగానే కుమారి పిల్లలను చంపాడని ఆరోపిస్తున్నారు. అన్నం ఉందా? ఇద్దరు అమ్మాయిలు చెప్ప ఆపరం చేసి అమ్మాయిని కనిపించిండు. అమ్మాయి దగ్గర రావద్దా? నేను ఒక అడుగుతున్నా అన్న, నాకు తెలిసి చెప్తాను. నా ఒక్క అమ్మాయి కోసం ఇంత పోరాటం చేస్తానే, అది చేస్తా. పోయినా వాడు రావాలి. ఆశ ఉందే, నేను ఈ భూమి తల్లికి బతకాలా, ఇంకో భార్య చేసుకోవాలా, ఈ ముగ్గురిని చంపాలా అని చేసిండా వాడు. ఇలా అదేనా? చెప్ప పడకుండా అడుగుతుంటా రా కిందికి నేను తీసుకుపోని మాట కూడా చెప్పు. రామను ధర్మం ఉందా? అన్నం ఉందా? అన్నం ఉందా? ఇద్దరు అమ్మాయిలు చెప్ప ఆపరం చేసి అమ్మాయిని కనిపించిండు. అమ్మాయి దగ్గర రావద్దా? నేను ఒక అడుగుతున్నా అన్న, నాకు తెలిసి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భాస్కర్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. భాస్కర్, చెప్పండి. అయితే ఖమ్మం కారు ప్రమాదంలో తల్లి ఇద్దరు పిల్లలు చనిపోయారు అని అయితే అక్కడ వారి బంధువులు అయితే ఆరోపణలు చేస్తున్నారు. అయితే దీనికి హత్య లేకపోతే ఆత్మహత్య అనే కోణంలో అయితే దర్యాప్తు జరుగుతుంది. ఏంటి అసలు అక్కడ ఏం జరుగుతుంది? ప్రస్తుతం ఉదయం నుంచి కూడా మొత్తానికైతే ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర మొత్తం మార్చి దగ్గర మొత్తం ఆందోళనకరంగా ఉంది. మొత్తానికైతే మాత్రం మృతి చెందినట్టు కుమారి మొత్తానికైతే ఒక మిశ్రదీన ఉందని చెప్పిస్తుంది. మొత్తానికైతే కుటుంబ సభ్యులతో పాటు బంధువులు కూడా ఊరు నుంచి గ్రామస్తులు కూడా భారీ ఎత్తున కూడా ప్రభుత్వ ఆసుపత్రి రావడం కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు, విజువల్ చూసుకోవచ్చు. మొత్తానికైతే మార్చి దగ్గరగానే అదేవిధంగా పరిసర ప్రాంతం అంతా అంటే ఆసుపత్రి పరిసర ప్రాంతం అంతా కూడా మొత్తం తండాలుగా ఉన్న నేపథ్యం ఉంది. మొత్తానికైతే మొత్తం కాసేపటి క్రితమే మృతురారు అత్తగారు అంటే బోడా ప్రవీణ్ ఎవరైతే భర్త ఉన్నారో వాళ్ళ అత్తగారు కూడా ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన నేపథ్యంలో మృతురాలు బంధువులు మొత్తం కూడా ఆమె మీద తిరగబడి చిత్తకొట్టిన నేపథ్యంలో పోలీసుల సహకారంతో మొత్తానికైతే మాత్రం మృతురాలని సంఘటనా స్థలం నుంచి ఆటోలో బయట పంపించిన నేపథ్యం ఉంది. అయితే మొత్తానికైతే దీనికి సంబంధించి ఇప్పటికే ఈ యొక్క ప్రాంగణం మొత్తం కూడా చూసుకోవచ్చు మనం ఇప్పటి వరకు కూడా. అయితే వీళ్ళు ఉన్నటువంటి విషయానికి సంబంధించి చూసుకుంటే కనుక పోలీసులు మొత్తం వాళ్ళ ఆధ్వర్యంలోనే మొత్తానికైతే ఈ యొక్క సంబంధించినటువంటి ఘటనకు సంబంధించినటువంటి మొత్తం కూడా వివరాలు వాళ్ళంతా తీసుకున్న నేపథ్యం ఉంది. అయితే మరోవైపు చూసుకుంటే మాత్రం ఇప్పటి వరకు తమకు న్యాయం జరగట్లేదంటూ కుటుంబీకులు మాత్రం ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యం ఉంది. అయితే ఏది ఏమన్నా ఉదయం నుంచి జరుగుతున్నటువంటి యొక్క ఆందోళన మొత్తానికైతే మాత్రం మరి కాస్త తెరపడి ఉంది. మొత్తానికైతే మాత్రం ఇక హత్యకు సంబంధించి పూర్వపర వివరాలు మాత్రం పోలీసులు కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్న నేపథ్యం ఉంది. మొత్తానికైతే మాత్రం అంటే బాధితుడు నిన్న కారు ప్రమాదాలు మృతి చెందినటువంటి ఈ చిన్నారి బిడ్డలతో పాటుగా భార్య కుమారికి సంబంధించిన హత్య మాత్రం మొత్తం మిస్టరీగానే ఉందని చెప్పుకునే విధంగా ఉంది. అయితే ఇప్పుడు భర్త మాత్రం ప్రైవేట్ హాస్పిటల్లో వైద్య చికిత్స తీసుకుంటున్నారు. మొత్తంగా అతను మాత్రం కొద్దిగా స్టేబుల్ ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. అయితే ఖమ్మంలో దగ్గర ఉన్న ప్రభుత్వ ఆసుపత్రి మార్చి దగ్గర ఉన్న ఘటన మనం చూసుకుంటే కనుక ఇంకా పోస్ట్ మార్టం కానీ లేదు. అతను భర్త సంతకం పెడితేనే పోస్ట్ మార్టం చేస్తా అని చెప్పి ఒక డాక్టర్లు కూడా చెప్తున్న నేపథ్యం ఉంది. మొత్తానికైతే మాత్రం దీనికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు కూడా జోక్యం చేసుకున్న నేపథ్యం తెలుస్తా ఉంది.
భాస్కర్, అయితే ప్రమాదం జరిగితే గాయాలు ఉండాలి, కానీ వాళ్ళ శరీరాలపై గాయాలు ఏవీ లేవు అని బంధువులు అయితే ఆందోళన చెందుతున్న పరిస్థితి. గాయాలు లేకుండా ప్రమాదం ఎలా జరుగుతుంది భాస్కర్? మొత్తానికైతే మొత్తం సర్వత్రా కూడా వాళ్ళు ఆశ్చర్యం వ్యక్తం చేసిన ఘటన కూడా అది. ప్రమాదం జరిగితే కనుక ఏదన్నా బ్లడ్ కానీ లేకపోతే బోన్ ఫ్రాక్చర్స్ కానీ లేకపోతే ఇంకేదైనా జరగాల్సి ఉండదు, కానీ అదేం లేదు. కేవలం పిల్లగా ఎక్కడ కూడా దెబ్బలు లేవు. ఒక ఇంజెక్షన్ ఇచ్చినట్టుగా ఆనవాళ్లు మాత్రం తమకు కనిపిస్తున్నాయంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కుటుంబీకులు. అదో మరో కాసేపటి క్రితం పోస్ట్ మార్టం దగ్గరికి వెళ్ళి చూసి వచ్చిన బంధువులు మాత్రం ఆ బిడ్డలతో చిన్నారి బిడ్డలతో పాటుగా మరి కొంతమంది అంటే మృతురాలు అంటే కుమారిని చూస్తే మొత్తం పెదాలు మొత్తం కూడా ఒక్కసారిగా వాపు వచ్చింది. మొత్తం అయితే కలర్ కూడా బాడీ కలర్ కూడా మారుతుంది. అంత కారణం కూడా ఒక ఏదైనా ప్రత్యేక మెడిసిన్ ఇవ్వటం వల్లనే మొత్తం బాడీ కలర్ కూడా మారిపోతుంది అనేది ఒక డౌట్ వ్యక్తం చేస్తున్న నేపథ్యం ఉంది. మొత్తానికైతే మాత్రం ఈ యొక్క ఘటనకు సంబంధించి ఇప్పటి వరకు కూడా పోలీసులు అంటే వాళ్ళ స్థాయిలో మొత్తం ఎంక్వైరీ చేసుకుంటూ ఒక వైపున ఈ పరిష్కారం తీసుకు అడుగులేస్తున్న తరుణంలో మొత్తానికైతే మాత్రం ఉద్రిక్త పరిస్థితి అయితే నెలకొంది. మొత్తానికైతే కుటుంబ అంటే మృతులకు మృతులకు సంబంధించిన భర్త ప్రవీణ్ గానీ వాళ్ళ కుటుంబీకులు ఎవరు వచ్చినా సరే మొత్తానికైతే మాత్రం ఇక్కడ ఆందోళనకరంగా చేసే పరిస్థితి కనబడతా ఉంది. అయితే తన భర్త అదే మృతుల భర్త వస్తే మాత్రం ఇక్కడ పోస్ట్ మార్టం చేస్తామని చెప్పని అంటున్నారు. అయితే మొత్తానికి దీనికి సంబంధించి ఇప్పటికే వాళ్ళతో మనం మాట్లాడడానికి చెప్పి ప్లాన్ చేసినా కానీ వాళ్ళ మాట నిరాకరిస్తా ఉన్నారు. గతం నుంచి ఉదయం నుంచి కూడా మేము మా బాధలు పట్టించుకోవట్లేదు అని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్న నేపథ్యం ఉంది. మరోవైపున మాత్రం అంటే వాళ్ళు మీడియా ముఖంగా కాసేపు మాట్లాడమని ఒక నిమిషం మాట్లాడమని చెప్పి అడిగినా కానీ వాళ్ళ ముఖంతో అంటే వాళ్ళ బాధతో ఉన్న నేపథ్యంలో వాళ్ళు మాట్లాడిన పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు ప్రసూన. భాస్కర్, అయితే ప్రమాదం జరిగిన సమయంలో ప్రవీణ్ కూడా అక్కడ ఉన్నప్పుడు ప్రవీణ్ కి ఎందుకు ఏమి కాలేదు? ఇద్దరు పిల్లలు, ఆ కుమారి మాత్రమే ఎందుకు అలా గాయాలు పడి హత్య చేయబడ్డానికి గల కారణాలు? పోలీసులు చెప్తున్న తీరు చూస్తే కనుక కారు మాత్రం 120 స్పీడ్ లో ఉంది. మొత్తానికి అయితే మాత్రం ఆ కారు ఒక వేగ నియంత్రణ కాకపోవడం వలన పక్కన ఉన్నటువంటి సమీపంలో చెట్టుకు ఢీకొంటూ చెట్టు మొదలతో సహా మొత్తం కింద పడిపోయింది అనేది పోలీసుల వాదన. బలంగా సాక్ష్యాధారాలు కూడా చూపెడుతున్న నేపథ్యం ఉంది. దాంట్లో మరో కనుక ప్రవీణ్ కూడా సీటీ బెల్ట్ పెట్టుకున్నారు. ఇద్దరు పిల్లలతో పాటు తల్లి అనే కుమారి కూడా ఎలాంటి సీటీ బెల్ట్ ధరించకపోవడం వల్లనే ఈ యొక్క ఘటన జరిగిందని వాళ్ళ దర్యాప్తులో ఒక అంచనాకు వస్తున్నారు. కానీ అది పూర్తిదైతే ఇంకా లోతుగా పరిశీలన చేస్తున్న నేపథ్యం. మరో మహిళతో తనకు అక్కడ అంటే బోడ ప్రవీణ్ అనే వ్యక్తికి అక్రమ సంబంధం ఉంది. ఇటీవల కాలంలో ఆమెతో ఒక నర్సు తోటి కలిసి కేరళ వెళ్ళేసి అక్కడ ఒక 20 రోజుల పాటు సహజీవనం చేసినట్టుగా వీళ్ళ కుటుంబీకుల ఆరోపణ ఉంది. వేరేసి చూసుకుంటే గతంలో కూడా ఇటీవల కాలంలో కూడా భార్యాభర్తల మధ్యన ఉన్నటువంటి విభేదాల వలన కూడా ఊర్లో పంచాయతీ పెట్టుకున్నారు. ఆ ఊరు పంచాయతీ అనంతరం వాళ్ళ యొక్క భోజ్య తండా నుంచి వాళ్ళ అత్తగారు ఊరు అయినట్టు ఏనుకూరు వైపు వెళ్తున్న నేపథ్యంలోనూ ఈ యొక్క మార్గం మధ్యంలోనూ కారు వేగంగా ఉండటం వల్ల నియంత్రించుకోలేకపోతే అంటే అప్పటికే ఘర్షణ జరిగి ఉంటుంది. లేదా వీళ్ళ అనుమానం అయితే మొత్తానికైతే ఆమెకి ఇంజక్షన్ ఇచ్చేసి పిల్లలతో పాటుగా భార్య కూడా ఇంజక్షన్ ఇవ్వడం వల్లనే ఈ యొక్క బ్లడ్ క్లాట్ అయి ఉంటుంది. ఒక ఏది ఏమైనా సరే పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తే కనుక మొత్తం అనుమానం మొత్తం నివృత్తం కానున్న నేపథ్యంలో మాత్రం అప్పటి వరకు కూడా ఆందోళనకరమైనటువంటి వాతావరణం అయితే కనిపెడుతుందని చెప్పుకోవచ్చు ప్రసన్న. మొత్తానికి దేనికి ఏమైనా సరే మరి పోస్ట్ మార్టం రిపోర్ట్ చేసేందుకు అంటే రిపోర్ట్ మాత్రం వచ్చేంత వరకు కూడా ఇక్కడే ఉంచుతామని ఆందోళన వ్యక్తం చేస్తారు. మరో కొంతమంది మాకు బాధితులు మాత్రం తల్లిదండ్రులు మాత్రం ఏదేమైనా సరే మాకు న్యాయం జరగాలి, జరిగినటువంటి బిడ్డల ప్రాణాలకు మాత్రం తిరిగిరాదు కనుక పోలీసులు నిందితులపై కఠినంగా శిక్ష విధించాలని చెప్పి కోరుతున్న నేపథ్యం ఉంది ప్రసూన. భాస్కర్, అసలు కుమారి బంధువులు ఏమంటున్నారు అంటే ఇందులో ఎవరైతే యువతితో అతను సంబంధం పెట్టుకున్నాడో ఆమె హస్తం కూడా ఇందులో ఉంది అంటున్నారా? మొత్తానికైతే మాత్రం గత కొన్ని నెలల నుంచి కూడా ఇవి వివాహ అంటే వేరే అక్రమ సంబంధం కొనసాగుతుంది అనేది వాళ్ళ అనుమానం వ్యక్తం చేసిన నేపథ్యం ఉంది. అయితే ఇదే ఘటనకు సంబంధించి వాళ్ళ బ్రదర్ చెప్పిన మాట విషయం చూసుకుంటే పరిశీలిస్తే కనుక పెళ్ళైన కొన్ని నెలల నుంచి కూడా ఇద్దరి మధ్యన కూడా ఘర్షణ వాతావరణం నెలకొంది. ఇద్దరు చక్కగా ఉన్న నేపథ్యం లేదు. అయినా సరే మరి ఇటీవల కాలంలో వాళ్ళు పెద్ద మంది సమక్షంలో వాళ్ళు పంచాయతీ పెట్టుకున్న నేపథ్యంలో కూడా మరి మంచిగా ఉంటారని చెప్పి అనుకున్నాము. కానీ తీరా చూస్తే ఇది మాకు ఆయన ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదు. పైగా తిరిగి ఆ ఇటీవల కాలంలో భార్యకి అబద్ధం చెప్పేసి ఏదో ప్రాజెక్టు పని మీద అంటే ఆయన చేసే హైదరాబాద్ ప్రైవేట్ ఆసుపత్రిలో ఆయన ఫిజియోథెరపిస్ట్ గా విధులు నిర్వహిస్తున్న నేపథ్యం ఉంది. ఆ విధులు లో భాగంగానే ప్రైవేట్ హాస్పిటల్ యజమాని వాళ్ళు తనని అంటే మద్రాస్ ఇటు బెంగళూరు వైపు ఆ ప్రాజెక్ట్ మీద వెళ్ళమన్నట్టుగా అక్కడ తరలిస్తున్నట్టు కొన్ని రోజుల వరకు ఆయన భార్యకి అబద్ధం చెప్పినట్టు వెళ్ళిపోయి ఆయన తీరా బెంగళూరు వైపు పోకుండా కేరళ వైపు వెళ్ళారనేది వాళ్ళకి బోర్డింగ్ పాస్ దొరకడంతో బోర్డింగ్ పాస్ లో కూడా ఇద్దరు పేర్లు ఉండటంతో వీళ్ళకి అనుమానం కాస్త బలపడిందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే మాత్రం ఆయన కూడా ఇదే ఘటనకు సంబంధించి మరి బెంగళూరు పోయారు, లాస్ట్ కి కేరళ ఉంది కదా అని చెప్పి గట్టి నిలేషన్ సమయంలో కుటుంబీకులు తను చేసిన తప్పుని ఒప్పుకున్న నేపథ్యం కూడా ఉందని చెప్పని ఆమె మృతురాలి బ్రదర్ వాళ్ళ అన్నయ్య చెప్తున్న మాట ఉంది.
అయితే ఈ అన్ని పరిశీలించి చూస్తే కనుక తాను అడ్డు ఉన్నారు, తన చెల్లి అడ్డు ఉన్నదని ఒక కారణంతో పుత్రాలని ఆమె భార్యని అంటే మత్తు పదార్థాలు మత్తు ఇంజక్షన్ ఇచ్చేసి హత్య చేసి ఉండొచ్చు అనేది ఒక అనుమానం కూడా వాళ్ళు వ్యక్తం చేస్తున్న నేపథ్యం ఉంది ప్రసూన. రైట్, థ్యాంక్ యూ భాస్కర్. అది చేస్తా. Hey!